వద్దు. వచ్చిన అవకాశాన్ని వదిలేసుకునేంత పిచ్చివాణ్ణి కాదు మేడం నేను. భూమిని చంపమంటున్నారు, వదల్లో అంటున్నారు. మరి ఇంకేం చేస్తారు? భూమి వాణ్ణి ప్రేమిస్తుంది అంటున్నారు కదా. అవును. భూమిని కాకుండా ప్రేమను చంపేద్దాం. భూమి ఆ గగన్ని అసహించుకునేలా చేద్దాం. దాంతో భూమిని ప్రేమిస్తున్న గగన్ పిచ్చివాడైపోతాడు. గగన్ మీద తన ప్రేమను చంపుకోవాల్సి వచ్చినందుకు భూమి కూడా పిచ్చిదైపోతుంది. అలా వాళ్ళిద్దరూ మానసికంగా కృంగిపోతున్నప్పుడు మీ టార్గెట్ భూమిని మీరు చంపుకోండి, నా టార్గెట్ గగన్ని నేను చంపేస్తాను. ముందు భూమి గగన్ మనసుల్లో ఉన్న ప్రేమని చంపి ఆ తర్వాత వాళ్ళని చంపుదా ఉంటారు. అదేగా మీ ఐడియా? అవును. రైట్. మానసికంగా కుమిలిపోతున్నప్పుడు మనిషి మీద అటాక్ చేసి చంపడం ఈజీ. అది కూడా బానే ఉంది, కానీ అదెలా చేస్తారు? అదే మేడం నా కళ. భూమి నకిలీ పోలీసుల్ని నిజమైన పోలీసులు అనుకుంటోంది కదా, అదే భ్రమలో భూమిని ఉంచుతాను. నకిలీ పోలీసుల్లాగే నకిలీ పోలీస్ స్టేషన్ను సృష్టిస్తాను. ఆ తర్వాత మొదలవుతుంది నా ఆట. హలో. ఏ ఎస్పీ గారు తీసుకొచ్చారా ఆ భూమిని మీ నకిలీ పోలీస్ స్టేషన్ కి? తీసుకొచ్చాం మేడం. నేను ఇప్పుడే ఇంట్రోగేషన్ సెల్లోకి పంపించాను. పెద్ద లాయర్లా ప్రతిదీ వాదిస్తుంది కదా, 4 తగిలాక ఏం మాట్లాడుతుందో చూడాలని నాకు ఉంది. చూడండి, అంతకంటే ముందు అక్కడ ఉన్నవాళ్లంతా నకిలీ పోలీసులని, ఆ భూమి ఉన్నది నకిలీ పోలీస్ స్టేషన్లో అని, మీరే సూర్య అని దానికి తెలియకుండా జాగ్రత్త పడండి. భూమి నిజమైన పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని నమ్మినంత కాలమే మన ఆటలు సాగుతాయి. దానికి మాత్రం డౌట్ వచ్చిందో అసలే అది మహా ఖతర్నాక్. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. నిజం తెలిసిన మరుక్షణం మన డొక్క చించి డోలు కడుతుంది. లేదు మేడం, అనుమానం రానివ్వను. వస్తే మీరు చెయ్యాల్సిన పని నేను చేస్తాను. భూమిని చంపేస్తాను. గుడ్. ఇదే షార్ప్నెస్ మెయింటైన్ చేయండి. అమ్మా, ఏంటి బిందు, నీకు నచ్చింది ఏదైనా వండి పెట్టమంటావా? అది కాదమ్మా. అది కాకపోతే నా వల్ల ఇంకేది కాదు. ఫోన్ అయితే ఇవ్వను, డబ్బులైతే నా దగ్గర ఉండవు. నువ్వు బయటికి వెళ్ళాలంటే ఆ పర్మిషన్ ఇచ్చే అధికారం నాకు లేదు. మీ అత్తయ్య ఒప్పుకోదు. నాకు ఫోనే కావాలమ్మా. ఇవ్వనని చెప్తున్నాను కదా బిందు. నీ ఫోన్ కాదమ్మా, నా ఫోన్ కావాలి. అందులో మా ఫ్రెండ్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది. నేను ఎగ్జామ్కి వెళ్ళాను కదా, అప్పుడు చెప్పింది తన ఫోన్లో ఉన్న ప్రాజెక్టు కరప్ట్ అయిపోయిందంట. తనకు ఆ ప్రాజెక్ట్ తిరిగి పంపించమని అడిగిందమ్మా. మరి నాకు ఆ ప్రాజెక్ట్ విషయంలో హెల్ప్ చేసిందమ్మా. తిరిగి నేను పంపించకపోతే తను నన్ను తప్పుగా అనుకుంటుంది కదా. ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా. నీ కళ్ళ ముందే నా ఫ్రెండ్ కి ఆ ప్రాజెక్ట్ వాట్సాప్ చేసి మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తానమ్మా. ప్లీజ్ అమ్మా. బిందు, నీ ఫోన్ నా దగ్గర ఎక్కడుంది? మీ అత్తయ్యే తన రూమ్ లో ఎక్కడో దాచేసింది. వెళ్ళు,
ఇప్పుడు నువ్వు నాకు చెప్పిందంతా మీ అత్తయ్యకి చెప్పి ఇస్తే తీసుకొని మళ్ళీ తిరిగిచ్చేసే సరేనా? సరేనమ్మా.